స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఓకే, మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ లో నిన్న 4 సమ్స్ చెప్పాం ఇంత ముందు క్లాసులో. ఇప్పుడు ఈ క్లాస్లో రిమైనింగ్ సమ్స్ చూద్దాం ఒకసారి. యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ అని a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇది జీపీ. ఎలా తెలిసింది? ఎందుకంటే కామన్ రేషియో ఉంటే దాన్ని జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. చూడండి ఒకసారి, రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, అంటే ఏఆర్ బై ఏ క్యాన్సిల్ ఆర్. థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ అంటే ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్, ఏ క్యాన్సిల్ ఆర్ క్యాన్సిల్ ఆర్. సో కామన్ రేషియో ఈక్వల్ గా ఉంది. ఎంత ఉంది? ఆర్ ఉంది. సో కామన్ రేషియో ఉంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇన్ జీపీ n టర్మ్ కి ఫార్ములా ఏంటంటే tn is equal to a into r పవర్ n మైనస్ 1. జీపీలో n టర్మ్ కి ఫార్ములా ఏంటంటే a into r పవర్ n మైనస్ 1. ఓకే, మనకి n టర్మ్ ఫైండ్ అవుట్ చేయగానే ఏమనుకోవాలి? లెట్ s of n be the given statement. s of n be the given statement. s of n is congruent to ఇచ్చిన సంబంధాన్ని s of n అనుకొని n టర్మ్ ప్లేస్ లో ఈ టర్మ్ పెట్టాలి. సో ఏమవుతుంది? a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ a into r power n minus 1 is equal to a into r power n minus 1 by r minus 1. Okay, case 1. Put n is equal to 1. అంటే n ప్లేస్ లో 1 సబ్ చేస్తే LHS వాల్యూ RHS వాల్యూ కూడా ఈక్వల్ గా రావాలి. ఓకే, LHS ఈక్వల్ టు n ప్లేస్ లో 1 పెడదాం. ఫస్ట్ ఎంత రాస్తున్నాం? a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 కదా. n ప్లేస్ లో 1 పెడితే a ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ 1, a ఇంటూ ఆర్ పవర్ 0, ఎనీ నెంబర్ పవర్ 0 1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు a. అలాగే ఇప్పుడు RHS ఈక్వల్ టు ఎంత టర్మ్ లో 1 పెడుతున్నాం? a ఇంటూ ఆర్ పవర్ 1 మైనస్ 1 బై r minus 1. a into r power 1 అంటే r minus 1 by r minus 1. ఈ రెండు క్యాన్సిల్ a. therefore LHS వాల్యూ RHS వాల్యూ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత ఉంటే అంతే రావాలి. సో ఫస్ట్ టర్మ్ a ఉంది కాబట్టి మనకి రెండు కూడా ఎంత వచ్చింది? a వచ్చింది. therefore LHS equal to RHS. that implies s of 1 is true. దాంతో కేస్ 1 కంప్లీట్ అయింది. కేస్ 2 ఏం తీసుకోవాలి? లెట్ s ఆఫ్ k ఈస్ ట్రూ. వెంటనే s ఆఫ్ k ఈస్ కాంగ్రుయెంట్ టు a ప్లస్ ar ప్లస్ n ప్లేస్ లో k పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ a ఇంటూ r పవర్ k మైనస్ 1. that is equal to a into r power k minus 1 by r minus 1. equation 1. ఓకే, కేస్ 3 అంటే మనం ఒక స్పెసిఫిక్ టర్మ్ ని బోత్ సైడ్ యాడ్ చేయాలి ఈక్వేషన్ 1 కి. ఓకే, చూద్దాం ఒకసారి. కేస్ 3. Case 3, adding on both sides. Adding on both sides. Adding on both sides. ఎక్కడ యంత్రంలో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 తీసుకోవాలి. అంటే a ఇంటూ r పవర్ k ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ a ఇంటూ r పవర్
కే. అంటే మనం బోత్ సైడ్ కూడా ఏ టర్మ్ యాడ్ చేయాలి, ఏ ఇంటూ ఆర్ పవర్ కే యాడ్ చేయాలి ఈక్వేషన్ 1 కి. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 ప్లస్ ఈ టర్మ్ యాడ్ చేయాలి. ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏ ఇంటూ ఆర్ పవర్ కే ని యాడ్ చేయాలి. ఓకే, ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ కే, ఏమీ లేకపోతే బై 1 అని అర్థం. సో ఆర్ మైనస్ 1 కి 1 కి ఎల్సిఎం ఆర్ మైనస్ 1, 1 తో మల్టిప్లై చేయాలి, ఆర్ మైనస్ 1 తో మల్టిప్లై చేయాలి. సో 1 తో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 తో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ మైనస్ 1. ఎల్సిఎం అయినటువంటి మనం ఏం చెక్ చేయాలి, బోత్ సైడ్ కామన్ ఏమైనా వస్తుందేమో చూడాలి. సో నాకు ఏ కామన్ వస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఆర్ పవర్ కే మైనస్ 1 ప్లస్ ఏ కామన్ పోతే ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ కే మైనస్ 1 ప్లస్ ఆర్ పవర్ కే తో రెండు మల్టిప్లై చేయాలి. ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ పవర్ కే ఇంటూ 1 అంటే ఆర్ పవర్ కే బై ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ పవర్ కే మైనస్ ఆర్ పవర్ కే క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ 1 ఉన్నట్టు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ 1 ప్లస్ బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ విల్ బి యాడెడ్. సో ఆర్ పవర్ కే ప్లస్ 1 బై ఆర్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. చూడండి ఒకసారి ఫైనల్ గా ఆన్సర్ దాకా చెక్ చేసే విధానం. ఎంత ఎంత ఎల్ ఈక్వేషన్ 1 లో ఆర్హెచ్ఎస్ లో కే ఉన్న ప్లేస్ లో కే ప్లస్ 1 రావాలి. ఏ ఇంటూ ఆర్ పవర్ కే ఉంది, కే ప్లస్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. కాబట్టి ఇది ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈస్ ట్రూ. ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈస్ ట్రూ. హెన్స్ finite mathematical induction is proved. Next sum చూద్దామా. 4 cube plus 8 cube plus 12 cube plus and so on plus up to n terms equal to 16 into n square into n plus 1 whole square. ఇక్కడ కూడా మనకి ఎంత టర్మ్ ని వాడు ఇవ్వలేదు, అంటే మనం ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ ఇక్కడ 4 into 1 whole cube, సెకండ్ టర్మ్ 4 into 2 whole cube, థర్డ్ టర్మ్ 4 into 3 whole cube. సో ఫస్ట్ టర్మ్ కి 4 into 1 4, 4 2 is 8, 4 3 is 12. ఫస్ట్ టర్మ్ కి 4 into 1 అన్నాం, సెకండ్ టర్మ్ 4 into 2, థర్డ్ టర్మ్ 4 into 3. సో సిమిలర్లీ ఎంత టర్మ్ ఏమవుతుందంటే 4 into n హోల్ క్యూబ్. అంటే ఎంత టర్మ్ ఎలా మనం కన్సిడర్ చేసుకోవాలి, 4 into n హోల్ క్యూబ్ అంటే tn is equal to 4n హోల్ క్యూబ్ గా తీసుకోవాలి. ఓకే, సేమ్ లెట్ s of n be the given statement. Let s of n be the given statement. When s of n is congruent to 4 cube plus 8 cube plus 12 cube plus and so on plus nth term place లో 4n whole cube రాసుకోవాలి. 4n whole cube is equal to 16 into n square into n plus 1 whole square. Case 1.
10 is equal to 1. LHS equal to అంటే LHS లో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూలో ఎంత టర్మ్ లో n ఉన్న ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది 4 into 1 whole cube that is equal to 4 cube. 4 cube అంటే 4 into 4 into 4. 4 into 4 16. 16 into 4 64. సో LHS వాల్యూ మనకి 64 వచ్చింది. నెక్స్ట్ RHS ఈక్వల్ టు n ప్లేస్ లో 1 పెట్టాలి. అంటే 16 into 1 square into 1 plus 1 whole square. 16 into 1 square into 1 plus 1 whole square. అంటే 16 into 1 1 plus 1 అంటే 2 square. 16 into 4 అంటే 64. Therefore LHS equal to RHS. That implies S of 1 is true. So next to case 2. S of k is true. Let S of k is true. అంటే n ప్లేస్ లో k వాల్యూని పెట్టాలి. సో n ప్లేస్ లో k పెడితే ఈ సమ్ లో S of k is congruent to 4 cube plus 8 cube plus 12 cube plus and so on 4k whole cube. 4k whole cube equal to 16 into k square into k plus 1 whole square. సో n ప్లేస్ లో k పెట్టాం, కేస్ 2 అయింది. ఇక ఫైనల్ గా కేస్ 3. లెట్ ఓకే ఒక స్పెసిఫిక్ టర్మ్ యాడ్ చేయాలి. సో ఏం యాడ్ చేయాలో చూద్దాం. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎంత టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 పెడితే సింప్లిఫై చేయగా వచ్చిన వాల్యూని బోత్ సైడ్ మనం యాడ్ చేయాలి. ఈక్వేషన్ మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే. సో 4 into k ప్లస్ లో k ప్లస్ 1 పెడితే 4 of k plus 1 whole cube. అంటే 4 cube into k plus 1 whole cube. 4 cube అంటే 4 into 4 into 4. 64 into k plus 1 whole cube. ఆ టర్మ్ మనం యాడ్ చేయాలి. ఈక్వేషన్ 1 implies అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 64 into k plus 1 whole cube ని యాడ్ చేయాలి. అప్పుడు that implies 4 cube plus 8 cube plus 12 cube plus and so on plus 4k whole cube plus 64 into k plus 1 whole cube equal to ఇటు పక్కన కూడా 16 into k square into k plus 1 whole square plus 64 into k plus 1 whole cube. ఓకే, ఈ రెండు టర్మ్స్ లోను 16 కామన్ వస్తుంది. ఇంకా k plus 1 whole square కూడా కామన్ తీస్తున్నాను. అంటే 16 of k plus 1 whole square కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ k square plus 16 టేబుల్ 64 లో 4 టైమ్స్ క్యాన్సిల్. ఇక k plus 1 whole square పోతే ఇంకేముంది k plus 1. That is equal to 16 into k plus 1 whole square. K square plus 4 తో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 4k plus 4. ఒకసారి k plus 2 whole square ని ఎక్స్పాండ్ చేద్దాం. a plus b whole square. a square plus b square plus 2ab. 2 2s are 4k. k square plus 4k plus 2 square అంటే 4. సో k square plus 4k plus 4 ని k plus 2 whole square గా రాసుకుందాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16 of k plus 1 whole square into k plus 2 whole square. ఫైనల్ గా 2 ని 1 plus 1 గా సెపరేట్ చేస్తున్నాను. 16 of k plus 1 whole square into k plus 1 whole square. k plus 1 బ్రాకెట్ లో పెట్టుకుంటే ఒకసారి ఇది ఆన్సర్ గా చెక్ చేద్దాం.
ఎలా చెక్ చేయాలి? ఈక్వేషన్ 1 లో RHS లో k ఉన్న ప్లేస్ లో k+1 ఆన్సర్ గా రావాలి. 16 ఓకే, k స్క్వేర్ k+1 హోల్ స్క్వేర్, k+1 హోల్ స్క్వేర్, k ప్లేస్ లో k+1 +1 హోల్ స్క్వేర్. That implies S of k+1 is true. Hence, mathematical induction is proved. Finite mathematical induction is proved. దాంతో ఈ సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా. 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on up to n terms equal to n into n plus 1 into n plus 2 into n plus 3 by 4 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఎంత టర్మ్ ఇవ్వలేదు. సో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ 3 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ గా ఉంది. సెకండ్ టర్మ్ కూడా 3 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ గా ఉంది. థర్డ్ టర్మ్ కూడా 3 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ గా ఉంది. అంటే మన ఎంత టర్మ్ కూడా 3 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ వాల్యూగా ఉంటుంది అని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, మరి ఫస్ట్ ఎంత టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, అన్నిటిలోని కూడా ఫస్ట్ టర్మ్స్ రాస్తున్నాం. ఫస్ట్ టర్మ్స్ 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే, ఇది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది అలాగే సెకండ్ టర్మ్స్ చూద్దాం. సెకండ్ టర్మ్స్ ఏమున్నాయంటే 2, 3, 4 అండ్ సో ఆన్. అలాగే థర్డ్ టర్మ్స్ ఏమున్నాయంటే 3, 4, 5 అండ్ సో ఆన్. ఓకే, ఇందులో ఫస్ట్ టర్మ్ స్మాల్ ఏ తో డినోట్ చేస్తాం. a is equal to 1. d అంటే డిఫరెన్స్ 2 - 1 అంటే d వాల్యూ 1. ఇది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎలా చెప్పగలిగా మనం? కామన్ డిఫరెన్స్ ఉంటే దాని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టర్మ్ ఫార్ములా a plus n minus 1 into d. అది ఫార్ములా. a వాల్యూ ఫస్ట్ టర్మ్ 1 plus n minus 1 into d వాల్యూ 1 అంటే 1 plus n minus 1 1 క్యాన్సిల్ n అంటే ఫస్ట్ ఎంత టర్మ్ ఏమొచ్చిందంటే n వచ్చింది. అలాగే ఇచ్చొద్దాం. a is equal to 2, d is equal to difference 3 - 2 అంటే 1. ఓకే, ఎంత టర్మ్ ఫార్ములా a plus n minus 1 into d, 2 plus n minus 1 into 1, 2 plus n minus 1, n plus 2 minus 1, 1. సో సెకండ్ ఎంత టర్మ్ ఫార్ములా ఏమొచ్చింది మనకి ఇక్కడ n plus 1. అలాగే థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. a is equal to ఫస్ట్ ఉన్న టర్మ్ 3, d is equal to difference 4 minus 3 అంటే 1. ఎంత టర్మ్కి సేమ్ ఫార్ములా a plus n minus 1 into d, 3 plus n minus 1 into 1, 3 plus n minus 1 అంటే n plus 2. ఓకే, మన టర్మ్స్ 3 టర్మ్స్ ప్రొడక్ట్ గా ఉన్నాయి అని చెప్పాం. ఎంత టర్మ్ కూడా ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎంత టర్మ్ ఇంటూ సెకండ్ ఎంత టర్మ్ ఇంటూ థర్డ్ ఎంత టర్మ్ అంటే tn is equal to n into n plus 1 into n plus 2. ఇది మనకు కావలసిన ఎంత టర్మ్ వాల్యూ. ఓకే, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయగానే లెట్ s of n be the given statement. That implies s of n is congruent to ఎంత టర్మ్ ప్లేస్ లో n into n plus 1 into n plus 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 into 2 into 3, 2 into 3 into 4, 3 into 4 into 5 plus and so on n into n plus 1 into n plus 2 is equal to n into
n plus 1 into n plus 2 into n plus 3 by 4. మనకి s of n వాల్యూ వచ్చిన తర్వాత కేస్ 1 put n is equal to 1 LHS equal to nth టర్మ్ లో n ప్లేస్ లో 1 పెడితే 1 into 1 plus 1 into 1 plus 2 అంటే 1 into 1 plus 1 వాల్యూ 2 n ప్లేస్ లో 1 పెట్టాను 1 plus 2 వాల్యూ 3 అంటే 6. నెక్స్ట్ RHS మళ్ళీ n ప్లేస్ లో 1 పెడితే 1 into 1 plus 1 into 1 plus 2 into 1 plus 3 by 4. 1 into 1 plus 1 అంటే 2 into 1 plus 2 అంటే 3 1 plus 3 అంటే 4 by 4. 4 4 cancel 3 2s are 6. Therefore LHS equal to RHS. LHS equal to RHS. That implies S of 1 is true. దాంతో మనకి కేస్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు కేస్ 2 చేయాలి. కేస్ 2 ఏంటి? S of k is true. అంటే n ప్లేస్ లో k పెట్టాలి. కేస్ 2 let S of k is true. S of k is congruent to 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on plus k into k plus 1 into k plus 2 is equal to n ప్లస్ లో k పెడితే k into k plus 1 into k plus 2 into k plus 3 by 4. Equation 1. Adding on both sides. Adding on both sides. Case 3. Adding on both sides. ఓకే, బోత్ సైడ్ మనం ఒక స్పెసిఫిక్ టర్మ్ ని యాడ్ చేయాలి. అది ఎలా తెలుస్తుందంటే nth టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 పెట్టాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? k ప్లేస్ లో k ప్లస్ 1 ఇంటూ మళ్ళీ k ప్లేస్ లో k ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ k ప్లేస్ లో k ప్లస్ 1 ప్లస్ 2 అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. ఈ టర్మ్ ని ఈక్వేషన్ 1 కి బోత్ సైడ్ కూడా మనం యాడ్ చేయాలి. అప్పుడు ఇంప్లైస్ 1 into 2 into 3 2 into 3 into 4 3 into 4 into 5 plus and so on plus k into k plus 1 into k plus 2 plus ఈ టర్మ్ k plus 1 into k plus 2 into k plus 3 is equal to రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం యాడ్ చేయాలి. k into k plus 1 into k plus 2 into k plus 3 by 4 plus k plus 1 into k plus 2 into k plus 3. ఇక్కడ ఏమీ లేకపోతే by 1. 4 కి 1 కి LCM 4. 4 టేబుల్ 4 లో 1 టైం క్యాన్సిల్. 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ టర్మ్ వస్తుంది. k into k plus 1 into k plus 2 into k plus 3. 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ పోతుంది. సో 4 తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 into k plus 1 into k plus 2 into k plus 3. సో అటు ఇటు కూడా కామన్ ఏమొస్తున్నాయి చూడండి. k plus 1 k plus 2 k plus 3. సో k plus 1 into k plus 2 into k plus 3 కామన్ తీస్తే k plus 4 by 4 అంటే k plus 1 into 2 ని 1 plus 1 గా రాద్దాం.
3ని 1 ప్లస్ 2 గా రాద్దాం, 4ని 1 ప్లస్ 3 గా రాద్దాం బై 4. k ప్లస్ 1 బ్రాకెట్ లో పెడితే చూడండి ఒకసారి ఇది ఆన్సర్ కాదా? ఈక్వేషన్ 1 లో RHS లో k ప్లస్ లో k ప్లస్ 1 రావాలి. అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 3 బై 4. అంటే S ఆఫ్ k ప్లస్ 1 ఈస్ ట్రూ. Hence finite mathematical induction is. Next time చూడమ్మా, using mathematical induction prove that 2 plus 3 into 2 plus 4 into 2 square plus and so on up to n terms equal to n into 2 power n. చూడండి ఒకసారి అన్నిట్లోని ఫస్ట్ టర్మ్ ఏముందో చూడండి. ఫస్ట్ టర్మ్ 2 3 4 and so on, 2 3 4 and so on. ముందులాగా a is equal to 2, d is equal to difference 3 minus 2 1. ఇది కూడా AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్. యంత్రం tn ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 1, 2 ప్లస్ n మైనస్ 1 అంటే n ప్లస్ 2 లోంచి 1 పోతే 1. అంటే ఎంత వచ్చింది మనకి యంత్రం ఇక్కడ? n ప్లస్ 1. కానీ అన్ని కూడా రెండే టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ గా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ టర్మ్ ఏముందో చూడండి. ఇది 2 పవర్ 1, సెకండ్ టర్మ్ 2 పవర్ 1. ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 2 పవర్ 0 అని రాసుకుంటున్నాను. 2 పవర్ 0 అంటే 1 కదా, 2 ఇంటూ 1 2. ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ కి 2 పవర్ 0, ఫస్ట్ టర్మ్ కూడా తగ్గించండి 0, 1 మైనస్ 1. సెకండ్ టర్మ్ కి 1 అంటే సెకండ్ టర్మ్ కి 2 మైనస్ 1 1. థర్డ్ టర్మ్ కి 3 మైనస్ 1 అంటే 2 వచ్చింది. సో యంత్రానికి ఏమవుతుందంటే 2 పవర్ n మైనస్ 1. అంటే మన యంత్రం ఏమవుతుందో చూడండి. tn is equal to n ప్లస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. ఒకసారి చెక్ చేద్దాం. n ప్లస్ లో ఫస్ట్ 1 పెడితే 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 మైనస్ 1, 2 ఇంటూ 2 పవర్ 0, 2 ఇంటూ 1 2. ఇదిగో ఫస్ట్ టర్మ్ వచ్చింది. n ప్లస్ లో 2 పెట్టు, 1 ఎంత 2 ప్లస్ 1 3 ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1, 2 పవర్ 1 అంటే ఇది వచ్చింది. అంటే మనం ఇది కరెక్ట్గా చెక్ చేసుకునే విధానం ఏంటంటే n ప్లస్ లో 1 పెడితే ఫస్ట్ టర్మ్ రావాలి, 2 పెడితే సెకండ్ టర్మ్ రావాలి, 3 పెడితే థర్డ్ టర్మ్ రావాలి. ఆ విధంగా వచ్చిందో చూసుకోండి. ఓకే, సో మనం చేసింది కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి? లెట్ s ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్. s ఆఫ్ n బి ద గివెన్ స్టేట్మెంట్. వెంటనే s ఆఫ్ n ఈస్ కాంగ్రెన్స్ టు 2 ప్లస్ 3 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 4 into 2 square plus and so on n plus 1 into 2 power n minus 1, n into 2 power n. Case 1, put n is equal to 1. అంటే nth టర్మ్ లో n ప్లేస్ లో 1 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? LHS ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 మైనస్ 1, 2 into 2 power 0, 2 into any number power 0 1, 2 ones are 2. RHS equal to n place లో 1 పెడితే 1 into 2 power 1, 1 into 2 2. Therefore LHS equal to RHS. That implies S of 1 is true. Okay, దీంతో కేస్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2, let s of k is true. అంటే n ప్లేస్ లో k వాల్యూని పెట్టాలి. సో ఈక్వేషన్ ఇందులో when s of k is congruent to 2 plus 3 into 2 plus
4 into 2 square plus and so on k plus 1 into 2 power k minus 1 is equal to k into 2 power k. K into 2 power k. Equation 1. Case 3. Adding on both sides. Adding on both sides. అంటే మనం బోత్ సైడ్ కూడా స్పెసిఫిక్ టర్మ్ యాడ్ చేయాలి. ఏంటంటే ఎంత టర్మ్ లో k ఉన్న ప్లేస్ లో k ప్లస్ 1 పెట్టాలి. అంటే k ప్లస్ 1 ప్లస్ 1 k ప్లేస్ లో k ప్లస్ 1 పెట్టాను ఇంటూ 2 పవర్ k ప్లస్ 1 మైనస్ 1 ఇక్కడ ఇది క్యాన్సిల్ k ప్లస్ 2 ఇంటూ 2 పవర్ k అంటే ఈ స్పెసిఫిక్ టర్మ్ మనం బోత్ సైడ్ యాడ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 implies 2 plus 3 into 2 plus 4 into 2 square plus and so on plus k plus 1 into 2 power k minus 1 plus k plus 2 into 2 power k is equal to k into 2 power k plus 2 into 2 power k. ఏం కామన్ తీద్దాం 2 పవర్ k కామన్ తీస్తున్నాం k plus 2 2 power k into k plus k 2k plus 2 2 power k into 2 కామన్ తీస్తే k plus 1 ఇక్కడ పవర్ లో 1 ఉన్నాడు బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ యాడెడ్ సో 2 పవర్ k plus 1 into k plus 1 చూడండి ఇది కరెక్టా కదా k ఉన్న ప్లేస్ లో k plus 1 2 పవర్ మళ్ళీ k ఉన్న ప్లేస్ లో k plus 1 that implies s of k plus 1 is true. Hence, finite mathematical induction is proved. ఇందులో మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడమే ఎంత టర్మ్ ఎలా ఒకసారి చూడండి అన్నిలోనూ ఫస్ట్ టర్మ్ 2 3 4 and so on. So 2 3 4 and so on. A is equal to 2, D is equal to difference. 3 minus 2 1. ఎంత టర్మ్ AP ఎంత టర్మ్ ఫార్ములా Tn is equal to A plus n minus 1 into D. 2 plus n minus 1 into 1. 2 plus n minus 1. n plus 1. ఇప్పుడు మన ఎంత టర్మ్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఏం లేదు కాబట్టి 2 పవర్ 0 అన్ని 2 పవర్ 1 2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు సరిగ్గా చూడండి ఫస్ట్ టర్మ్ కి 2 పవర్ 1 minus 1 సెకండ్ టర్మ్ కి 2 పవర్ 2 minus 1 బట్ 1 అలా రాసుకున్నాం దీని 2 పవర్ 3 minus 1 అంటే ఫస్ట్ టర్మ్ కి 1 minus 1 సెకండ్ టర్మ్ కి 2 minus 1 థర్డ్ టర్మ్ కి 3 minus 1 అప్పుడు స్క్వేర్ వస్తుంది మరి ఎంత టర్మ్ కి 2 పవర్ n minus 1 ఫస్ట్ కి 1 minus 1 సెకండ్ కి 2 minus 1 థర్డ్ కి 2 పవర్ 3 minus 1 మరి ఎంత టర్మ్ 2 పవర్ n minus 1 సో మన ఫైనల్ గా ఎంత టర్మ్ n plus 1 into 2 పవర్ n minus 1 గా తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చేయండి. గుడ్ మార్నింగ్ నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ